సరే L5S1 డిస్క్ బల్గ్ అంటే ఏమిటి? ఈ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నార్మల్గా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ది బ్యాక్ పెయిన్ వచ్చేసేసి డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అంటే వర్టిబ్రాస్ అంటే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ కుషన్ లాంటి మెటీరియల్ బయటకు వస్తే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. L5S1 అంటే ఏంటంటే లంబార్ రీజన్, అంటే పొట్ట దగ్గర ఉన్న స్పైన్ని లంబార్ స్పైన్ అంటాం. దానికంటే కింద ఉన్న దాన్ని సేక్రమ్ అంటాం. ఆ జంక్షన్ బిట్వీన్ L5కి S1కి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ అంటే ఉన్న కండరము ఎనికి జరిగితే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. L5S1 దగ్గర నార్మల్గా మనకి గాడ్ హ్యాస్ గివెన్ డిస్క్స్ ఒక్కొక్క లంబార్ రీజన్లోనూ సర్వైకల్ రీజన్లో అంటే నెక్ రీజన్లో, చెస్ట్ రీజన్లోనూ మరియు లంబార్ రీజన్ అంటే పొట్ట రీజన్లో మనకి డిస్క్స్ ఉంటాయి. సో L5S1 తర్వాత తర్వాత S1, S2, S3 అంటాం. అదంతా ఒకటే ఫ్రాగ్మెంట్ ఉంటుంది, అక్కడ డిస్క్స్ ఉండవు. L5S1లో మాత్రమే డిస్క్ ఉంటుంది, పైన కూడా డిస్క్లు ఉంటాయి. అది వన్ ఆఫ్ ది కామన్ సైట్ ఫర్ డిస్క్ ప్రొలాప్స్ అన్నమాట. అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి కుషన్ లాంటి మెటీరియల్, జెల్ లాంటి మెటీరియల్ పక్కకు జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇంట్రా అబ్డామినల్ అంటే పొట్టలో ప్రెషర్ ఎక్కువ అవడము, ఇంజురీస్ అవ్వడము, సడన్గా వెయిట్ లిఫ్ట్ చేయడము, దానివల్ల జరిగి లోపల ఉన్నటువంటి జెల్ అయినటువంటి మెటీరియల్ బయటకు వచ్చి నరాల పైన ఒత్తిడి చేస్తుంది. దాన్ని L5S1 డిస్క్ అంటాం. ఇది వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది, లెగ్ పెయిన్ ఉండొచ్చు, అంటే కాళ్ళు గుంజొచ్చు, ఒక కాలు గుంజొచ్చు, 2 కాళ్ళు గుంజొచ్చు, లేదా తిమ్మిరి రావచ్చు, వీక్నెస్ రావచ్చు. వీక్నెస్ అంటే నడవలేకపోవచ్చు, పాదాన్ని పైకి కిందికి చేయలేకపోవచ్చు, సివియర్గా తిమ్మిళ్ళు రావచ్చు. ఒక్కోసారి పెద్ద డిస్క్ వచ్చేసి యూరిన్ పోయడానికి ఇబ్బంది రావచ్చు, మోషన్ పోవడానికి ఇబ్బంది రావచ్చు. సో దిస్ ఇస్ ద డిస్క్ ప్రొలాప్స్ వాళ్ళకి పెయిన్ ఉంటుంది, ఈ న్యూరలాజికల్ డెఫిసిట్ ఉండొచ్చు. ఎవరికైనా రావచ్చు. మెయిన్గా 20 to 40 మధ్యలో ఉన్నవారికే ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తారు. అది L5S1 డిస్కా కాదా అని తెలుస్తుంది బై ఎగ్జామిన్లో. అవసరమైతే ఎక్స్రేస్ తీస్తారు, MRI స్కాన్ చేస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది డిస్క్ ఉందా లేదా, ఉంటే ఎంత పెద్దగా ఉంది అని. ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తారు. MRI చేసిన తర్వాత వారికి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారమ్మా. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.